అంటే ఈ రెండు సత్సంబంధాలు ఉంటున్నాయి. అడ్వర్టైజ్మెంట్ లేదు కాబట్టి ఎక్కువ మంది రాలేదు. ఇది ఒక ముఖ్యమైనటువంటిది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ పాయింట్, వేరే దేశాలకు మన దేశాలకు మన దానికి కూడా ఏంటంటే అక్కడ ఒక యువతరాన్ని ఈ నాటకంలోనే చూడటానికి అలాగా తయారు చేస్తున్నారు. మనకి ఇప్పుడు సుమారు 20 ఏళ్ళుగా నేను ఆంధ్రప్రదేశ్లో చూసేది ఏంటంటే ఏదో ఈ మెడికల్ కోర్సు లేకపోతే ఈ ఇంజనీరింగ్ కోర్సు లేకపోతే జీవితమే లేనట్లు ఒక భ్రమ కలిగించినారు. అందువల్ల ఏంటంటే సంస్కృతి గురించి పట్టించుకోలేదు, వేరే మనకు హ్యుమానిటీస్లో ఉన్నటువంటి వేరే విషయాల గురించి పట్టించుకోము, సాహిత్యాన్ని గురించి పట్టించుకోలేదు. మరి ఇవన్నీ పట్టించుకోలేనప్పుడు నాటకం గురించి మళ్ళీ ఎవరు పట్టించుకుంటారు? కనుక ఏదైనా ఒక ఇది, అది శిల్పం అనండి, లేకపోతే సాహిత్యం అనండి, వేరే ఏదైనా కూడా ఒక తరం మొదటి నుంచి మనము అది సృష్టిస్తే, తయారు చేస్తే తప్ప ఇవన్నీ కూడా మనము అనుకున్నంత మేరకు ఇది రాదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం అని మీకు తెలియజేస్తున్నాను. మరి అవినేష్ శ్రీనివాస్ గురించి ఇది నేను ఆయన 6వ వార్షికోత్సవం చేస్తున్నాడు. ఇది నేను ఈ 3వసారి ఈ సమావేశంలో పాల్గొంటున్నాను. చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటిదాకా గవర్నమెంట్ తరఫులో మేము చేసింది ఏమి లేదు అని కూడా చెప్పాలా. ఆయన ఎన్నోసార్లు వస్తున్నాడు. అది ఏదో పైకి పోతుంది కానీ మన న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ డస్ నాట్ వర్క్ ఆయన కేసులో. అయితే ఈ సంవత్సరమైనా కనీసం పైన వెళ్ళినటువంటి రాళ్ళు కింద పడుతుందని నేను ఆశిస్తున్నాను. మరి మీరందరూ కూడా ఆయనకు సహాయం చేయవలసిందిగా మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అభినయ థియేటర్స్ వారికి, మరి ఇంత ఓపికతో వింటున్నటువంటి మీకు నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. మళ్ళీ క్షమించండి, లేట్గా వచ్చింది.